ఫుల్ ఫ్లోటింగ్. ఇప్పుడు ఇక్కడికనే అప్పుడు ఇంకా ఇక్కడ దాకా వచ్చినాయి. ఇంకా అప్పుడు గంట ముందు ఇక్కడ రాకుండే, గంట ముందు ఒక 1 అవర్ ముందు ఇక్కడ రాకుండే. పిల్లలు వాళ్ళు ఏంది పిల్లలతో సహా వస్తాను. చిన్నపిల్లలను రానివద్దే, పుట్టుకపోయే పరిస్థితి వస్తాను. ఇది కాలనీలా, ఏదో కాలువ కాదు, వాగు కాదు ఇది, కానీ రోడ్డు, నడి రోడ్డు, ఊర్లో ఉన్న ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి పంపలేదు. జాగ్రత్తగా పట్టుకోండి, మేము కూడా అవుతాం. జాగ్రత్త. ఈ పిల్లలని తీసుకొస్తావా? పిల్లగాళ్ళని అవసలే పిల్లగాళ్ళని తిప్పకండి, నీళ్ళు మంచి. ఇది రఘునాథ్ కాలనీ, రామన్నపేట రఘునాథ్ కాలనీ. అసలు చాలా గడ్డ మీద ఉన్నటువంటి ప్రాంతం. అయినా సరే ఆ వరద ఫ్లోటింగ్ బాగా పెరిగి ఇంత పెద్ద గడ్డ మీద ఉన్నటువంటి కాలనీ కూడా ఈరోజు ఇంత నడుములోతు నీళ్ళల్లో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి తక్షణమే దీని నివారణ చర్య తీసుకోవాలి. ఎందుకంటే తరచుగా తుఫాన్లు వస్తూనే ఉంటాయి, కానీ వచ్చినప్పుడల్లా ఈ దుస్థితి ఎదుర్కోవాలంటే ఏళ్ల తరబడిగా ఇప్పటికే చాలా నష్టపోతున్నారు జనం. నైట్ వస్తే ఏది సర్దుకోలేక బియ్యము, బట్టలు, టీవీలు, ఎలక్ట్రానిక్ సామాను, ఫ్రిడ్జీలు, ప్రతిదీ సర్వం కోల్పోయి అసలు ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పే. ముందస్తు అంచనా వేయడంలో, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పక తప్పదు. కాబట్టి ఇక్కడ నుండి అయినా ఇట్లాంటి దుస్థితి మరొకసారి రాకుండా చూడాలని కలెక్టర్ గారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతా ఉన్నాం. నా పేరు అరూరి కుమార్, సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల్ని, రఘునాథ్ కాలనీ బాధ్యులు. థ్యాంక్ యూ.